హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత ట్యుటోరియల్స్. ఈరోజు వీడియో ఏంటంటే బిర్యానీ రెసిపీ అన్నమాట. ఎలా తయారు చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఇదైతే మా నాన్నమ్మ స్టైల్ బిర్యానీ మా మమ్మీ చేస్తున్నారు. దీనికైతే కావాల్సినవి 2 టమాటోస్, క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్, అలానే గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు. మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో రైస్, అంత క్వాంటిటీలో ఇవి కూడా తీసుకోవాలి. మేము తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇవి సరిపోతాయి. నెక్స్ట్ మనకు కావాల్సినవి గ్రీన్ బటానీ, కొత్తిమీర, పుదీనా అండ్ మిల్ మేకర్. ఇవన్నీ కూడా నేను మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకు కావాల్సింది పెరుగు. మా దగ్గర హోమ్ మేడ్ మసాలా రెడీగా లేదు, సో మేమైతే బిర్యానీ మసాలా యూజ్ చేసాము, బయట ప్యాకెట్. అండ్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నాము. బిర్యానీ సామాన్లు కూడా తీసుకొని ఒక చిన్న బౌల్ వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కావాల్సిన ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. అందులోకి ఆనియన్ యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక అందులోకి మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన. తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి క్యాప్సికమ్, గ్రీన్ బటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం ప్రీవియస్గా వేసుకున్నవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం బిర్యానీ సామాన్లు అయితే యాడ్ చేసుకోవాలి. మా దగ్గర అయితే బిర్యానీ ఒక అవైలబుల్గా లేదు, సో మేము అదైతే స్కిప్ చేసాము. దాని నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా, అదొక 2 స్పూన్స్ వేసుకోవాలి. అంటే నేను మా క్వాంటిటీ తగ్గట్టు చెప్తున్నాను, మీరు మీ క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మిల్ మేకర్ యాడ్ చేసుకోండి. అందులోకి టమాటో అండ్ కర్డ్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. కలర్ కోసం చాలా చిన్న పసుపు, చాలా చిన్న టీ స్పూన్తో పసుపు యాడ్ చేసుకోండి, కలర్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం వాటర్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఎసరు పెట్టుకున్న తర్వాత అప్పుడు నానబెట్టిన బియ్యం వేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ బాగా కుదురుతుంది. ఇక్కడ మా మమ్మీ అయితే ఒక గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంది. సో ఫస్ట్ మనకి వాటర్ అంతా వేసుకొని వాటర్ బబుల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనం పక్కన బియ్యం నానబెట్టుకోవాలి. ఏదర్ బాస్మతి అయితే బాస్మతి, నార్మల్ అయితే నార్మల్. మేమైతే నార్మలే చేసుకుంటాము, మాకు బాస్మతి కన్నా నార్మలే చాలా ఇష్టం. ఎక్కువగా బియ్యం నానబెట్టిన బియ్యం విరిగిపోతుంది. సో మీరు ఎప్పుడంటే ఎసరు వేసుకుంటారు చూసారా, ఆ టైంలో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా బియ్యం నానబెట్టుకుంటే మీకు బాగుంటుంది రైస్. ఇందాక కొంచెం కొత్తిమీర, పుదీనా వేసాం కదా, ఇప్పుడు ఎసరు వేసిన తర్వాత కూడా కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేస్తే ఆ మరిగేటప్పుడు మంచిగా మరిగి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే. మేము ఆ రోజు అయితే నాన్ వెజ్ తినాం, సో మేమైతే రైతాతో సర్వ్ చేసుకున్నాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే 90s ఇయర్స్ బిర్యానీ రెసిపీ అని చెప్పొచ్చు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.